అందరికీ నమస్కారం అండి. డైలీ ఆస్ట్రాలజీ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం తులారాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం. తులారాశి వారికి ఆగస్టు 11, 12 మరియు 13 తేదీల్లో తులారాశి వారికి ఎదురయ్యే ముఖ్యమైన ఫలితాలను తెలుసుకుందాం. ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మొత్తం చూడండి, ఎక్కడా కూడా స్కిప్ చేయవద్దు. ఇక ఆలస్యం లేకుండా తులారాశి వారి గురించి తెలుసుకుందాం. తులారాశి వారి మనస్తత్వం నుండి ఆర్థికం వరకు, ప్రేమ నుండి కెరీర్ వరకు ప్రతి దానిని లోతుగా వివరిస్తాను. చివరి వరకు చూడండి. మీకు ఈ 3 రోజులు ఆధ్యాత్మిక సూచన కూడా చెప్తాను. ఈ 3 రోజులు మీ జీవితంలో సమతుల్యతను సాధించడానికి, సానుకూల మార్పులను ఆహ్వానించడానికి ఎలా సహాయపడతాయో తెలుసుకుందాం. తులారాశి వారికి ఈ 3 రోజులు మీ మనసు ఎక్కువగా సమతుల్యత కోసం ప్రయత్నిస్తూ ఉంటుంది. ఆగస్టు 11న మీలో ఒక రకమైన అంతర్గత ప్రశాంతత ఉంటుంది. చిన్న చిన్న విషయాలు కూడా మీ దృష్టిని ఆకర్షిస్తాయి. వాటిలోని అందాన్ని మీరు ఆస్వాదిస్తారు. అయితే కొన్ని సందర్భాల్లో మీరు అతిగా ఆలోచించడం వల్ల కొంచెం ఇబ్బందులు పడవచ్చు. తులారాశి వారు ఒక నిర్ణయం తీసుకోవడానికి మీరు చాలా ఎక్కువ సమయం తీసుకుంటారు. ఈ సమయంలో మీ మనసులో వచ్చే గందరగోళాన్ని తగ్గించుకోవడానికి కాసేపు ధ్యానం చేయడం లేదా మీకు ఇష్టమైన సంగీతం వినడం మంచిది. ఈరోజు మీరు తీసుకునే చిన్న చిన్న నిర్ణయాలు కూడా భవిష్యత్తులో మంచి ఫలితాలను ఇస్తాయి. కాబట్టి తొందరపడకుండా ప్రశాంతంగా ఆలోచించి అడుగు ముందుకు వెయ్యండి. తులారాశి వారు ఈ 3 రోజులు మీ మనస్సు ఎక్కువగా సమతుల్యత కోసం ప్రయత్నిస్తూ ఉంటుంది. ఆగస్టు 11న మీలో ఒక రకమైన అంతర్గత ప్రశాంతత ఉంటుంది. మీ చుట్టూ ఉన్న చిన్న చిన్న విషయాలను కూడా మీరు గమనించగలుగుతారు. ఒక అందమైన పువ్వు, ఒక పక్షి పాట లేదా సాయంత్రం వేళ ఆకాశంలోని రంగులు, ఇవన్నీ మీ మనసుకు ఆనందాన్ని ఇస్తాయి. ఈ సామర్థ్యం వల్ల మీరు మీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని కొత్త కోణంలో చూస్తారు. అయితే ఈరోజు మీ ఆలోచనలు అతిగా ఉండటం వల్ల కొన్నిసార్లు కొంచెం ఇబ్బందులు పడవచ్చు. ఒక నిర్ణయం తీసుకోవడానికి మీరు చాలా ఎక్కువగా సమయం తీసుకుంటారు. ఈ సమయంలో మీరు మీ మనసులో వచ్చే గందరగోళాన్ని తగ్గించుకోవడానికి కాసేపు ధ్యానం లేదా మీకు ఇష్టమైన సంగీతం వినడం మంచిది. ఆగస్టు 12న మీ ఆలోచనలు చాలా లోతైనవిగా ఉంటాయి, భవిష్యత్తుకు ఉపయోగపడేవిగా ఉంటాయి. మీరు కొన్ని కోణాలను పరిశీలించి సరైన నిర్ణయం తీసుకునేందుకు ప్రయత్నిస్తారు. మీరు అకస్మాత్తుగా ఏదైనా నిర్ణయం తీసుకోవడానికి ఇష్టపడతారు. ప్రశాంతంగా ఆలోచించి ముందుకు వెళ్ళాలనుకుంటారు. మీ అంతర్వాణిని ఈరోజు మీకు సరైన మార్గాన్ని చూపిస్తుంది. ఇతరుల అభిప్రాయాలను కూడా గౌరవించి వారి మాటలను వినడం వలన మీకు మంచి ఆలోచనలు లభిస్తాయి. ఆగస్టు 13న మీలో ఒక సానుకూలమైన ఉత్సాహం వస్తుంది. ఈ ఉత్సాహం మీకు కొత్త పనులు ప్రారంభించడానికి, సవాళ్లను ధైర్యంగా ఎదుర్కోవడానికి ప్రేరణనిస్తుంది. మీ ఆలోచనలు సృజనాత్మక దిశగా వెళ్తాయి. కళలు, సంగీతం లేదా ఇతర హాబీలలో మీరు మంచి ప్రదర్శన కనబరుస్తారు. మీరు ఇతరులను ప్రోత్సహించడానికి, వారికి సహాయం చేయడానికి ఇష్టపడతారు. మీ సానుకూల దృక్పథం మీ చుట్టూ ఉన్న వారిపై కూడా ప్రభావం చూపిస్తుంది. ఈరోజు మీరు మీ వ్యక్తిత్వాన్ని మరింత మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నిస్తారు. ఆగస్టు 12న మీరు నిర్ణయాలు తీసుకోవడంలో కొంచెం ఆలస్యం చేయవచ్చు, కానీ మీ ఆలోచనలు చాలా లోతైనవిగా, భవిష్యత్తుకు ఉపయోగపడేవిగా ఉంటాయి. మీరు అన్ని కోణాలను పరిశీలించి సరైన నిర్ణయం తీసుకునేందుకు ప్రయత్నిస్తారు. ఆగస్టు 11న ఖర్చుల విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండటం అవసరం. ఎక్కువగా ఖర్చులు పెరిగే అవకాశాలైతే ఎక్కువగా ఉన్నాయి. ఈరోజు షాపింగ్ లేదా పెద్ద కొనుగోళ్లు వాయిదా వేయడం మంచిది. మీ బడ్జెట్ను సమీక్షించుకోవడం ద్వారా అనవసరమైన ఖర్చులను తగ్గించుకోవచ్చు. ఉద్యోగంలో ఉన్నవారికి పనితీరుపై అధికారులు సంతృప్తిగా ఉంటారు. మీరు మీ పనులను చాలా సమర్థవంతంగా పూర్తి చేస్తారు. మీ సామర్థ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి, కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఇది మంచి సమయమని చెప్పుకోవచ్చు. వ్యాపారవేత్తలకు ఆగస్టు 11న లావాదేవీలు సాధారణంగా ఉంటాయి. కొత్త ప్రయత్నాల కంటే ఇప్పటికే ఉన్న వ్యాపారాన్ని స్థిరంగా కొనసాగించడంపై దృష్టి పెట్టడం ఈరోజు మీకు పాత కస్టమర్లతో సంబంధాలను మెరుగుపరుచుకోవడానికి మంచి సమయం.
ప్రేమలో ఉన్నవారికి ఆగస్టు 11 కొంచెం భావోద్వేగం ఉంటుంది. చిన్న చిన్న విషయాలు మనసుకి పట్టించుకోకుండా ఉండటం మంచిది. మీ భాగస్వామితో ఓపెన్గా మాట్లాడడం ద్వారా అపార్థాలను తొలగించవచ్చు. విద్యార్థులకు ఆగస్టు 11న చదువులో ఒక చిన్న వ్యత్యాసం కలగవచ్చు. కాన్సంట్రేషన్ కొంచెం తగ్గవచ్చు, కానీ ఆగస్టు 12 నుంచి తిరిగి మీ దృష్టి కేంద్రీకృతం అవుతుంది. కష్టమైన సబ్జెక్టులను అర్థం చేసుకోవడానికి ఇది మంచి సమయమని చెప్పుకోవచ్చు. మీ సహా విద్యార్థులతో కలిపి చదువుకోవడం వలన మంచి ఫలితాలు ఉంటాయి. ఆగస్టు 12వ తారీఖున ఈరోజు మీరు నిర్ణయాలు తీసుకోవడంలో కొంచెం ఆలస్యం చేయవచ్చు, కానీ మీ ఆలోచనలు చాలా లోతైనవిగా, భవిష్యత్తుకు ఉపయోగపడేవిగా ఉంటాయి. మీరు అన్ని కోణాలను పరిశీలించి సరైన నిర్ణయం తీసుకునేందుకు ప్రయత్నిస్తారు. ఆర్థికం మీకు ఊహించని విధంగా ఒక పాత బకాయి తిరిగి రావచ్చు లేదా చిన్న లాభం కలగవచ్చు. మీరు చేసిన కష్టానికి ఫలితం దక్కే అవకాశమైతే ఎక్కువగా ఉంది. ఆర్థిక లావాదేవీలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండటం అవసరం. ఉద్యోగం మరియు కెరీర్ పరంగా కొత్త ప్రాజెక్టులో బాధ్యతలు పెరిగే అవకాశాలైతే ఎక్కువగా ఉన్నాయి. ఇది మీ సామర్థ్యాన్ని నిరూపించుకోవడానికి ఒక మంచి అవకాశమని చెప్పుకోవచ్చు. మీ బృందంతో కలిసి పనిచేయడం వలన మీకు మంచి ఫలితాలు లభిస్తాయి. వ్యాపారస్తులకు కొత్త కస్టమర్ల పరిచయం కలగవచ్చు. నెట్వర్కింగ్ ఈరోజు మీకు బాగా ఉపయోగపడుతుంది. మీ వ్యాపారాన్ని విస్తరించుకోవడానికి కొత్త మార్గాలను అన్వేషించవచ్చు. ప్రేమలో ఉన్న వారికి చిన్న అపార్థం తలెత్తినా మీరు సులభంగా సర్దుబాటు చేసుకుంటారు. మాట్లాడడం ద్వారా అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. మీ భాగస్వామి పట్ల మీ ప్రేమను వ్యక్తపరచడానికి ఇది మంచి సమయమని చెప్పుకోవచ్చు. విద్యార్థులు ఈ రోజు నుంచి తిరిగి చదువుపై దృష్టి కేంద్రీకరిస్తారు. కష్టమైన సబ్జెక్టును అర్థం చేసుకోవడానికి ఇది మంచి సమయం. సహా విద్యార్థులతో కలిసి చదువుకోవడం వలన మంచి ఫలితాలు ఉంటాయి. ఆరోగ్యం పరంగా ఆహారపు అలవాట్లో జాగ్రత్త అవసరం. బయటి ఆహారం తినకుండా ఉండటం మంచిది. ఇంటి భోజనం తీసుకోవడం ద్వారా ఆరోగ్యం బాగుంటుంది. తులారాశి వారికి ఆగస్టు 13వ తారీఖున ఈరోజు మీలో ఒక సానుకూలమైన ఉత్సాహం వస్తుంది. ఈ ఉత్సాహం మీకు కొత్త పనులు ప్రారంభించడానికి, సవాళ్లను ధైర్యంగా ఎదుర్కోవడానికి ప్రేరణిస్తుంది. మీ ఆలోచనలు సృజనాత్మకంగా ఉంటాయి. మీలోని క్రియేటివిటీని బయటపెట్టడానికి ఇది మంచి సమయమని చెప్పుకోవచ్చు. ఆర్థికంగా పెట్టుబడిపై ఆలోచన మంచిది, అయితే తొందరపాటు నిర్ణయాలు మాత్రం తీసుకోకండి. మీ పెద్దవారి సలహా తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. దీర్ఘకాలిక పెట్టుబడుల గురించి ఆలోచించడానికి ఇది మంచి సమయం. ఉద్యోగం మరియు కెరీర్ పరంగా మీ కృషి ఫలితంగా ప్రశంస లేదా మీకు గుర్తింపు లభిస్తుంది. మీరు ఇతరుల దృష్టిని ఆకర్షిస్తారు. కెరీర్ పరంగా ముందుకు వేసే సమయం ఇది, అయితే సహ ఉద్యోగులతో అనవసరమైన వాదనలకు దూరంగా ఉండటం మంచిది. వ్యాపారస్తులకు కొత్త భాగస్వాముల గురించి ఆలోచించవచ్చు, కానీ నమ్మకమైన వారితోనే చెయ్యాలి. పాత కస్టమర్లతో సంబంధాలు మెరుగుపడటం వలన కొత్త అవకాశాలు లభిస్తాయి. లాభాలు పెరగటానికి అవకాశాలు ఉన్నాయి. ప్రేమలో ఉన్నవారికి ఇది మధురమైన సమయమని చెప్పుకోవచ్చు. మీరు మీ భాగస్వామితో మంచి సమయాన్ని గడుపుతారు. ఒంటరిగా ఉన్నవారు ఒక ప్రత్యేక పరిచయం పొందవచ్చు. విద్యార్థులు పరీక్ష సన్నాహాల్లో మంచి ఫలితాలు సాధిస్తారు. తులారాశి వారు మీరు చదివింది బాగా గుర్తుంచుకుంటారు. సృజనాత్మక రంగాల్లో ఉన్నవారికి ప్రేరణ లభిస్తుంది. ఆరోగ్యం పరంగా మీ శక్తి, ఉత్సాహం పెరుగుతాయి. మీరు చాలా చురుగ్గా ఉంటారు. యోగా, ధ్యానం లేదా తేలికపాటి వ్యాయామాలు చేస్తే మనసు, శరీరం రెండూ సమతుల్యం అవుతాయి. మంచి నిద్ర, ఆరోగ్యమైన జీవన శైలి మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఈ 3 రోజులు తులారాశి వారు తమ జీవితంలో ఒక ప్రశాంతమైన, సమతుల్యమైన మార్గాన్ని అనుసరించడానికి మంచి సమయమని చెప్పుకోవచ్చు. మీ మనసులోని ప్రశాంతతను కాపాడుకుంటూ ప్రతి నిర్ణయాన్ని ఆలోచించి తీసుకోవడం ద్వారా మీరు విజయాలను సాధిస్తారు. ఆర్థికంగా జాగ్రత్తలు తీసుకోవడం, ఉద్యోగంలో కృషి చేయడం, ప్రేమ సంబంధాల్లో ఓపికగా ఉండటం మీకు మంచి ఫలితాలను ఇస్తుంది. మీ ఆరోగ్యంపై కూడా శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం.
ముఖ్యం. గుర్తుంచుకోండి, ప్రతి వ్యక్తి జీవితంలో మంచి చెడు రెండూ ఉంటాయి. వాటిని సమతుల్యంగా ఎలా ఎదుర్కొంటామనేదే ముఖ్యం. ఈ 3 రోజులు మీకు ఒక కొత్త మార్గాన్ని, కొత్త ఆలోచనలను తీసుకువస్తాయి. మీ జీవితంలో ముందుకు సాగడానికి, విజయం సాధించడానికి ఈ సూచనలు మీకు సహాయపడతాయి అని ఆశిస్తున్నాను. చూశారు కదండి, తులారాశి వారికి ఆగస్టు 11, 12 మరియు 13 తేదీల్లో వీరి జాతకం ఎలా ఉండబోతుందో వివరంగా తెలుసుకున్నారు కదా. మీకు ఈ వీడియో నచ్చితే మా డైలీ ఆస్ట్రాలజీ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ అండ్ షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు ధన్యవాదములు.